హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ రెసిపీస్ అండ్ బ్లాగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి వెజ్ క్లబ్ డిన్నర్ బౌల్. ఈ రెసిపీ స్పెషల్లీ ఫర్ వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ రెండింటికి కూడా యూస్ అవుతుంది. సో ఇందులో ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ఓన్లీ వెజిటబుల్స్ అండ్ సమ్ మిల్క్ మేకర్స్. లెట్స్ స్టార్ట్. ఒక ఫ్రై పాన్ తీసుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాము. దీంట్లో జీరా, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్ యాడ్ చేద్దాము. అండ్ ఫైనలీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, ఇవన్నీ కూడా టాస్ చేసుకుందాము. ఒక స్మాల్ ఆనియన్ కూడా యాడ్ చేద్దాం. ఇది మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం పింకిష్ కలర్లో వచ్చేంత వరకు టాస్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ ఆఫ్ ది బౌల్ గ్రీన్ పీస్, హాఫ్ ఆఫ్ ది బ్రౌన్ క్యారెట్ యాడ్ చేద్దాం. ఇది కొంచెం టాస్ చేసిన తర్వాత దీంట్లో yellow bell pepper, red bell pepper అండ్ సమ్ కార్న్ యాడ్ చేద్దాం. గ్రీన్ బెన్నీస్, వీటన్నిటిని కూడా మంచిగా టాస్ చేసుకోవాలి. నౌ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బ్రోకలీ అండి. రిచ్ వైటమిన్స్ వెజిటబుల్ ఇది. సో ఇది మన డైట్లో ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. ఇదంతా కూడా టాస్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, జింజర్ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇదంతా కూడా మరొకసారి టాస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ హాట్ వాటర్లో నేను 5 minutes పెట్టాను మిల్ మేకర్ అది. అండ్ టమాటో, హాఫ్ ఆఫ్ ది బౌల్ టమాటో కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టి కాసేపు వదిలేద్దాం. అప్ టు ఒక 10 minutes స్టీమ్ అవ్వాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎనీ వాటర్ ఇందులో. సో స్టీమ్లోనే ఇవన్నీ కూడా బాయిల్ అయిపోతాయి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మరొకసారి రొటేట్ చేసుకొని ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ మనం ఒక క్యూబ్ బటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాడ్ చేయట్లేదు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యాడ్ ఇట్ ఆర్ ఎల్స్ హ్యాపీలీ యూ కెన్ స్కిప్ ఇట్. నౌ ఇది వచ్చేసి లెమన్ క్యూబ్స్ అండి. నేను లెమన్ జ్యూస్ తీసి క్యూబ్స్ చేసి పెట్టుకుంటాను. సో ఫైనల్గా ఇది ఒక 2 cubes చిన్నగా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర పెద్ద క్యూబ్ అయితే ఒకటి వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు సర్వ్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. నాది క్యూబ్ కాబట్టి నేను హాట్ ప్యాన్లో వేసాను. నౌ ఇట్స్ టైమ్ టు సర్వ్. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్ డిన్నర్ మీల్ అండి. మీరు లంచ్లో కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఈ యొక్క వెజిటబుల్ సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే దీంతోపాటు రైస్ తీసుకొని అవసరం లేదు. దిస్ ఇస్ ఫుల్ ఫర్ అస్. సో పర్టికులర్లీ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం, వెయిట్ లాస్ బిగినింగ్లో ఉన్న వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ప్లీజ్ డూ ట్రై, షేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.